Dear student friends, today let us know something about N.R. Narayan Murthy, the dawn of Indian IT industry. Nagavara Ramarao Narayanamurthy was born on 20th August 1946 in Siddhalaghatta, Kolar district, Karnataka. After completing his school engineering and graduated in 1967 with a degree in electrical engineering. In 1969, he received his master's degree from the Indian Institute of Technology in Kanpur. నారాయణమూర్తి గారి పేరు మనకి పరిచయం అవసరం లేనటువంటిది. ఆయన ప్రపంచంలోనే దిగ్గజ సంస్థలైనటువంటి ఇన్ఫోసిస్ని స్థాపించారు. సాఫ్ట్వేర్ రంగంలో అతిపెద్ద బహుళజాతి సంస్థగా పేరుగాంచింది. ఆయన విద్యానంతరం ఇంజనీరింగ్లో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఐఐటి కాన్పూర్ నుంచి తీసుకున్నారు. Murthy started his career at IIM Ahmedabad. He went to the National Institute as Chief Systems Programmer. There he worked on India's first time sharing computer system and designed and implemented a basic interpreter of Electronics Corporation of India Limited. He started a company named Softronics. When that company failed after about a year and a half, he joined Patni Computer Systems in Pune. Murthy and six software professionals founded Infosys in 1981 with a capital of rupees 10,000, which was provided by his wife Sudha Murthy. Murthy served as the CEO of Infosys for 21 years from 1981 to 2002 and was succeeded by co-founder Nandan Nilekani. మూర్తి గారు ఉన్నత విద్యాభ్యాసానంతరం ఆయన కెరియర్ని సాఫ్ట్వేర్ రంగంలో ఆరంభించారు. ఆయన కాన్పూర్లో చదువుతూ ఉండగా 1969లో అమెరికా నుంచి వచ్చినటువంటి కంప్యూటర్ శాస్త్రవేత్త ఉపన్యాసంతో చాలా ప్రభావితులు అయ్యారు. ఆ తరువాత ఆయనకి చాలా పెద్ద పెద్ద కంపెనీలు, ఉదాహరణకి ఎయిర్ ఇండియా, హెచ్ఎంటి ఇట్లాంటి కంపెనీల నుంచి అతి ఎక్కువ వేతనంతో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కానీ ఆయన వాటన్నిటినీ కూడా నిరాకరించారు. ఒక ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఒక ప్రొఫెసర్ గారు మూర్తి గారితో ప్రత్యక్షంగా మాట్లాడి వారిని ఐఐఎం అహ్మదాబాద్కి తీసుకువెళ్ళారు. ఐఐఎం అహ్మదాబాద్ ఆ రోజుల్లో ప్రపంచంలోనే కంప్యూటర్ పరిజ్ఞానం కలిగినటువంటి మూడవ సంస్థగా పేరుగాంచింది. అక్కడ పనిచేసిన అనంతరం మూర్తి గారు యుఎస్, ప్యారిస్ లో ఉద్యోగం చేశారన్నమాట. కానీ ఆయన ఎప్పుడు కూడా లెఫ్టిస్ట్ భావజాలం కలిగి ఉండేవారు. సామ్యవాద సమాజం పైన ఆయనకి ఆసక్తి ఎక్కువగా ఉండేది. కానీ ఆయన పర్యటనల ద్వారా ఆయన తన ఆలోచన ధోరణిని కంపాషనేట్ క్యాపిటలిజం వైపుకి మరల్చుకున్నారు. కంపాషనేట్ క్యాపిటలిజం అంటే ముందు సంపదని సృష్టించి సంపదని అందరితోనూ పంచుకుంటాం అన్నమాట. ఈ కమ్యూనిజం అనే సిద్ధాంతం సమానంగా పంచుకుంటాం మీదన ఆధారపడి ఉంటుంది. కానీ దెర్ మస్ట్ బి సంథింగ్ టు డిస్ట్రిబ్యూట్ అమంగ్ ద పీపుల్. సంపద ఉంటేనే కదా పంచుకునేది. అందువలన నారాయణమూర్తి గారు సంపద సృష్టి మీద ఆయన దృష్టిని కేంద్రీకరించి సాఫ్ట్రానిక్స్ అనే ఎలక్ట్రానిక్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. అది 1.5 సంవత్సరాల తర్వాత విజయవంతంగా మనుగడ సాగించలేకపోయింది. దాని తర్వాత ఆయన పాట్నీ కంప్యూటర్స్ అనే దాంట్లో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అయినప్పటికీ కంపెనీని ఆరంభించాలి అనేటటువంటి ఆలోచన వారిని వీడలేదు. మిగతా తన తోటి ఉద్యోగస్తులతో కలిపి ఇన్ఫోసిస్ని 1981లో నారాయణమూర్తి గారు స్థాపించడం జరిగింది. At Infosys, he articulated, designed, and implemented the global delivery model for IT services outsourcing from India. ఈ సాఫ్ట్వేర్ని మొత్తం కూడా సాఫ్ట్వేర్కి అవసరమైనటువంటి పరిజ్ఞానాన్ని మొత్తం రూపొందించటము, దాన్ని అమలు చేయటము, ఇవన్నీ కూడా మూర్తిగారి అజమాయిషి, మూర్తిగారి సారథ్యంలోనే జరిగాయన్నమాట.
He was the chairman of the board from 2002 to 2006. నారాయణమూర్తి గారు ఈ బోర్డుకి చైర్మన్గా ఉన్నారు. ఇన్ఫోసిస్ బోర్డుకి 2002 సంవత్సరం నుంచి 2006 సంవత్సరం వరకు. ఆఫ్టర్ విచ్ హీ బికేమ్ ద చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ అండ్ చీఫ్ మెంటర్గా కూడా మారారు. In August 2011, he retired from the company, taking the title Chairman Emeritus. తరువాత ఆయన చైర్మన్ ఎమిరేటస్గా ఉంటూ ఉన్నారు. Murthy served as an independent director on the corporate boards of HSBC, Hong Kong and Shanghai Banking Corporation, Unilever, ICICI, and NDTV. He also served as a member of the advisory boards and councils of several educational and philanthropic institutions, including Ford Foundation, UN Foundation, Indo-British Partnership, Asian Institute of Management, etc. నారాయణమూర్తి గారు చాలా అనేక విద్యా సంస్థలు అట్లాగే అనేకమైనటువంటి ప్రముఖ కంపెనీలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సభ్యులుగా ఉన్నారు. వాటిలో కొన్ని ఫోర్డ్ ఫౌండేషన్, యుఎన్ ఫౌండేషన్, ఇండో బ్రిటిష్ పార్ట్నర్షిప్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. On June 1, 2013, Murthy returned to Infosys as executive chairman and additional director. తిరిగి మూర్తి గారు 2013 జూన్ 1న ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇన్ఫోసిస్కి తిరిగి వచ్చారు. ఆన్ 12th June 2004, he announced that he would step down as executive chairman. 2014 జూన్లో ఆయన తన బాధ్యతల నుంచి వైదొలగారు. He would continue as non-executive chairman till his at present he is the non-executive chairman of the company. On 11th October, Murthy was designated as chairman emeritus. He served on the strategic board, which advises on the issues relating to strategic policy and governance issues. మూర్తి గారు చైర్మన్ ఎమిరేటస్గా చేస్తూ ఉన్నారు. వ్యూహరచన బృందానికి నేతృత్వం వహిస్తూ ఉన్నారు. His wife Sudha Murthy, a BE in electrical engineering from Hubli, stood first in her class and received a gold medal from the Chief Minister of Karnataka. Thereafter, she completed an ME in computer science from the Indian Institute of Science. Now she is a social worker and other. నారాయణమూర్తి గారి సతీమణి సుధామూర్తి గారు. ఆమె బిఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు హుబ్లీ నుంచి. తర్వాత ప్రఖ్యాతి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఎంఈ కంప్లీట్ చేశారన్నమాట. ఆమె పెద్ద సంఘ సేవకురాలు. అట్లాగే ప్రజలకి స్ఫూర్తి కలిగించేటటువంటి రచనలు కూడా చేస్తారు. He has one son and a daughter. He received many awards including Padma Vibhushan and Padma Shri from Government of India. భారత ప్రభుత్వం సివిల్ అవార్డ్స్ అయినటువంటి అత్యున్నతమైన సివిల్ అవార్డ్స్ విభూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ పొందారు. ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ద ఇయర్, ఐకాన్ ఆఫ్ ఇండియా, ఫిలాంథ్రపిస్ట్ ఆఫ్ ద ఇయర్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ ఎట్సెట్రా లాంటి బహుమతులు కూడా ఆయన అవార్డులు, బహుమతులు ఎన్నో పొందారు. అవార్డులు, బహుమతుల మూలంగా వాటికి అలంకారం వచ్చింది కానీ బహుమతుల మూలంగా నారాయణమూర్తి గారికి కాదు. థ్యాంక్ యూ. Now let us know something about Aditya Vikram Birla, another pioneer of Indian industry. The grandson of legendary G.D. Birla, Aditya Vikram Birla is an outstanding industrialist that India has ever had. He was born on November 14, 1943 in Kolkata, West Bengal to the industrialists Basant Kumar Birla and Sarla Birla. He was the grandson of G.D. Birla, a prominent industrialist and founder of the vast Birla industrial empire. ఆదిత్య విక్రమ్ బిర్లా గారు బిర్లా ఎంపైర్ యొక్క ఫౌండర్ అయినటువంటి జీడి బిర్లా గారి గ్రాండ్ సన్ అన్నమాట. వారి తల్లిదండ్రులు
వసంత్ కుమార్ బిర్లా అండ్ సరళ బిర్లా. ఆయన నవంబర్ 14, 1943లో కలకత్తాలో జన్మించారు. G.D. Birla was one of the pioneers of the Indian industry who began his career with building the popular Ambassador car and aluminium products. Prospecting Aditya received his formal education from Kolkata and graduated in science from St. Xavier's College. ఆదిత్య బిర్లా గారు సెయింట్ జేవియర్స్ కాలేజీ నుంచి పట్టా పొందారు. జీడీ బిర్లా గారు మన దేశంలో ప్రముఖమైనటువంటి పారిశ్రామికవేత్త అని చెప్పుకున్నాము. వారి యొక్క ఉత్పాదనే ప్రసిద్ధి చెందినటువంటి అంబాసిడర్ కారు. అట్లాగే బిర్లాలు అల్యూమినియం రంగంలో ప్రసిద్ధిగాంచారు. He then went to the United States to pursue higher studies in chemical engineering. After he returned to India, he was given a part of Birla Company to run. ఉన్నత విద్యాభ్యాసం కొరకు ఆదిత్య విక్రమ్ బిర్లా గారు యునైటెడ్ స్టేట్స్ వెళ్ళారు. ఆ- అక్కడ కెమికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు. ఆ తర్వాతన భారతదేశం వచ్చి బిర్లా కంపెనీలో కొంత భాగానికి సారథ్యం వహించారు. Besides Birla Company, he started his own textile business with Eastern Spinning Mills that became an instant hit in Kolkata. He has become a successful industrialist. ఆయన పారిశ్రామికవేత్తగా ప్రస్థానం ఈస్టర్న్ స్పిన్నింగ్ మిల్స్ అనే సంస్థని స్థాపించడం ద్వారా మొదలుపెట్టారు. అది చాలా విజయవంతంగా నడపబడింది. He put companies sinking rayon and textile business back on track. కంపెనీలో బిర్లా సంస్థల్లో ఒకటైనటువంటి రేయాన్ వ్యాపారము అంత విజయవంతంగా లేని రోజుల్లో దాన్ని మరలా విజయపదం వైపు నడిపించారు. ఈ లాంచ్డ్ ద గ్రూప్స్ ఫస్ట్ ఓవర్సీస్ కంపెనీ ఇన్ థాయిలాండ్. ఆ బిర్లా కంపెనీకి విదేశాల్లో మొట్టమొదటి సంస్థని థాయిలాండ్లో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఇన్ 1969 he expanded number of companies in other countries. By the 1980s, Aditya had established 19 companies. ఆదిత్య బిర్లా ఆదిత్య బిర్లా 19 కంపెనీలని సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్ ఏషియాలో ఆరంభించడం జరిగింది. ఇట్ వాస్ It was under the dynamic and influential leadership of Aditya Birla the company was able to intensify and firm its presence in the core sectors. ఆదిత్య బిర్లా గారి నేతృత్వంలో బిర్లా సామ్రాజ్యం విదేశాలకు విస్తరించింది. 1960స్లో ఈ ప్రపంచీకరణ ఇవన్నీ లేని రోజుల్లో విదేశాల్లో సంస్థలను ఎస్టాబ్లిష్ చేయటం అనేది కష్టమైన రోజుల్లోనే ఆదిత్య బిర్లా గారు భారతీయ సంస్థల్ని చాలా విదేశాల్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్, ఫిలిప్పీన్స్. ఆయన నేతృత్వంలో బిర్లా కంపెనీ మరింత విస్తరించింది. Aditya set up a global business empire, thereby placing India on the world map in 1969. Under his guidance, the companies were making immense profits. ఆయన సారథ్యంలో బిర్లా సంస్థలన్నీ కూడా చాలా ఎక్కువగా లాభాల్ని ఆర్జించటం మొదలుపెట్టాయి. ముఖ్యమైన రంగాల్లో కీ సెక్టర్స్ లైక్ టెక్స్టైల్స్, సిమెంట్, అల్యూమినియం, కెమికల్స్, ఫర్టిలైజర్స్, ఫైబర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్పాంజ్ ఐరన్, సాఫ్ట్వేర్ అండ్ పెట్రో రిఫైనరీ. ఈ ఫైబరు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫర్టిలైజర్స్, కెమికల్స్ ఇట్లాంటి ముఖ్యమైన రంగాల్లో ఆదిత్య బిర్లా గారి కంపెనీలన్నీ చాలా విజయవంతంగా నడపబడుతూ ఉన్నాయి. ఈ సెట్ టు బి హైలీ రెస్పాన్సిబుల్ ఫర్ బిల్డింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద కంట్రీస్ కమోడిటీస్ బిజినెస్. విత్ ద మార్వెలస్ సక్సెస్ ఆఫ్ హిస్ గ్రేసిమ్, హిండాల్కో, ఇండియన్ రేయన్ అండ్ ఇండో గల్ఫ్ ఫర్టిలైజర్స్ హీ హెల్ప్డ్ సెవరల్ కంపెనీస్ ప్రాస్పర్. ఆయన అజమాయిషీలో గ్రేసిమ్, హిండాల్కో లాంటి కంపెనీలు చాలా వృద్ధిని సాధించాయి. Though his companies had over 70,000 employees, Aditya was actually generating indirect employment for more than 2 lakh people. వారి సంస్థల్లో 70,000 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పనిచేస్తూ ఉన్నారు. పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కల్పించబడుతూ ఉంది. Such was the contribution and prosperity brought to India that helped in earning respect for the Made in India quality stamp. సో ఆదిత్య బిర్లా గారి కృషి మూలంగా భారతీయ ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలోనే చక్కగా గుర్తింపు పొందటం జరిగింది.
Besides giving name to one of the largest industrial empires in India, he served as the director of Reserve Bank of India, Air India, and the India Fund. ఈ డైరెక్టర్స్ చాలా ప్రఖ్యాతి చెందినటువంటి సంస్థల్లో రిజర్వ్ బ్యాంక్తో కలిపి ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మెంబర్గా ఉన్నారు. He had been a member of Economic and Trade Mission to Japan led by late L.K. Cha in 85. ఇండో జపనీస్ వాణిజ్య బృందంలో కూడా సభ్యులుగా ఉన్నారు. He achieved so many honors and awards. Few of them are Outstanding Young Person Award by Bombay Metropolitan Justice, Man of the Year Award by Amravati, Chamber of Commerce and Industry 1985, Businessman of the Year Award by Business India 1990, Lifetime Achievement Award by All India Association of Industries January 1996. So Aditya Vikram Birla received the civilian awards from the Government of India, the Padma Bhushan Award, and unfortunately he met with a premature death at the age of 52 years. Otherwise, um, the Birla Empire in particular, India in general, would have achieved more progress. Thank you.